హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎమోషనే హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది ఎక్స్టర్నల్ థింగ్స్ నుంచి రాదు, బాహ్య విషయాల నుంచి, వస్తువుల నుంచి వచ్చేది కాదు, మన అంతరంగం నుంచి ఉద్భవించేది. మనము ఏదైనా సాధించాలన్నా, ఏదైనా ఒక సమాచారాన్ని యూనివర్స్ నుంచి పొందాలనుకున్నా, ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, ఈ బీయింగ్ హ్యాపీ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాపీగా ఉండటం అనేది ఎంతో అవసరం. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఈ హ్యాపీగా ఉండడాన్ని చూస్ చేసుకుంటారు. ఈవెన్ దో హ్యాపీగా ఉండటము అనే ఈ ఎమోషన్ని క్యారీ చేయటం వలనే తను ఏదైనా సాధించగలనని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఎంచుకోరు. మిమ్మల్ని మీరే గమనించుకోండి. ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటానని మీతో మీరు చెప్పుకోండి, వెంటనే మనసులో ఒక డౌట్ వస్తుంది. దిస్ ఇస్ బికాస్ మనల్ని మనము మన పాస్ట్తో ముడిపెట్టుకొని ఉంటాం కనుక. చెక్ దిస్ అండ్ ట్రై టు చేంజ్. ఎప్పుడైతే మనం ఆ గతం నుంచి విడిపడి ఉంటామో